ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ దినము అభిషేకంలో ఎలా నిలిచి ఉండాలి అనే అంశం గురించి ధ్యానించుకుందాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును. లూకా సువార్త 4:18. బైబిల్లో ఉన్న ప్రవక్తలు మరియు రాజులందరూ కూడా అభిషేకించబడిన వారే. యాజకులు పాత నిబంధనలో కొన్ని వస్తువులను కూడా అభిషేకించినట్లు మనం వాక్యంలో చూస్తాము. ఆదికాండం 28:18. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఆ స్థలమునకు బేతేలు అనగా దేవుని మందిరము అని పేరు పెట్టెను. లేవీకాండం చదివినప్పుడు కూడా బలిపీఠం మీద ఉన్న వస్తువులు పలుమారులు నీటితో పశువుల రక్తంతో అభిషేకించబడటం మనం చూస్తున్నాం. ఈ వస్తువులన్నీ దేవుని కొరకు ప్రత్యేకించబడినవి అని అర్థం. దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రత్యేకించబట్టే అభిషేకించబడ్డ. యేసుక్రీస్తు ప్రభు అభిషేకించబడ్డాడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. హెబ్రీ భాషలో అనాయింటెడ్ అని అర్థము. యేసుక్రీస్తు అభిషేకించబడకుండా పరిచర్య చేయలేదు. యెషయా మొద్దు నుండి అని యెషయా ప్రవచించిన యెషయా గ్రంథం 11:1-2 వాక్కులు, యెషయా గ్రంథం 61:1-2 ప్రవచించిన ప్రవచనాలు లూకా సువార్త 4:18-19 నెరవేరాయి. దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువే అభిషేకించబడినప్పుడు మానవ మాత్రులమైన మనందరము కూడా అభిషేకించబడవలసిన అవసరం ఉంది. ఈ ప్రపంచమంతట్లో ఏకైక పాపరహితుడు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. పాపాత్మురాలైన స్త్రీని తీసుకువచ్చి ఆయన ఎదుట నిలబడినప్పుడు ఎవ్వరూ ఆమె మీద రాయి వేయలేదు. అప్పుడు ఆమె తల ఎత్తి ఈ భూమి మీద మొట్టమొదట పాపరహితుడైన యేసయ్యని చూసింది. పాపరహితుడే ఆత్మశక్తిని పొందుకున్నప్పుడు మనందరము కూడా తప్పకుండా ఆత్మశక్తిని పొందుకోవాలి. అపోస్తుల కార్యం 10:38 క్రీస్తు పరిచర్యకు పునాది మరి ఆధారమైనటువంటి వాక్యము. ఈరోజు అదే వాక్యము మనందరికీ కూడా ఆధారము. యేసుక్రీస్తు బోధించుట కొరకు అభిషేకించబడ్డాడు. యేసుక్రీస్తు ఆత్మలో అభిషేకించబడిన తర్వాతే సువార్తను ప్రకటించాడు. యేసు ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళెను. లూకా సువార్త 4:14. లూకా సువార్త 1:80. శిశువు యోహాను ఎదిగి ఆత్మయందు బలము పొందాడని వాక్యం సెలవిస్తుంది. అభిషేకం లేకుండా చేసే ప్రసంగం ఒక మోటివేషన్ స్పీచ్ అవుతుంది. అభిషేకం లేకుండా మనం బోధిస్తే వినేవారిలో దేవుని శక్తి విడుదలవదు. మంచి టాలెంట్స్ గలవారిగా, పేరు ప్రఖ్యాతులు గలవారిగా ఉంటాం, కానీ మరి దేవుని బిడ్డలంగా, దేవుని కుమారులంగా మనం పిలువబడలేము. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలంటే మనం అభిషేకించబడాలి. మన బిడ్డలకు కూడా అభిషేకం లేకపోతే మనం ఒక శరీర సంబంధమైన తల్లిదండ్రులుగా ఉండగలుగుతాం, కానీ మరి అభిషేకించబడిన తల్లిదండ్రులుగా ఉండలేము. అభిషేకం లేకుండా మనం ఒక శరీర సంబంధమైన వ్యక్తులు మాత్రమే. ఒక మంచి తల్లి, తండ్రి, సేవకుడు, సంఘాన్ని ఆత్మీయంగా నడిపించుకునే దైవజనుడు ఖచ్చితంగా అభిషేకించబడే ఉంటారు. అభిషేకించబడకుండా తోటి సహోదరులకు మనం ఒక సమాచారాన్ని అందించగలుగుతాం. బోధకుడు అభిషేకించబడినప్పుడు వర్తమానం వినే వారిలో కూడా ఆ అభిషేకం విడుదలవుతుంది. వారు జీవగ్రంథంలోని మర్మాల్ని, ప్రత్యక్షతలను ప్రజలకు బోధించినప్పుడు ప్రజలు దేవుని వైపు తిరుగుతారు. అభిషేకము ఖచ్చితంగా ప్రజల్లో మార్పుని తీసుకుని వస్తుంది. మందిరాలు నిండిపోతాయని కాదు, కానీ మరి మానవుల పైరూపము మార్పు చెందదు, కానీ భావోద్రేకాలకు, ఫీలింగ్స్కు, ఎమోషన్స్కి ఇది సంబంధించింది కాదు, కానీ ఇది అంతరంగంలో మార్పు తీసుకువచ్చేటువంటి కార్యము. ఇది బాహ్యంగా కనిపించేది అభిషేకం కాదు, కానీ మరి దేవుని శక్తి ఒక మానవుల్లో నుండి ప్రవహించటం, పొంగిపారటం అనేది అభిషేకము. జీవితంలో అన్ని కోణాల్లో ప్రభు శక్తిని బయలుపరచట, ప్రదర్శించట అన్నది మరి అది దేవుని చిత్తమైనది. దేవుని సమృద్ధి జీవము మనలో నుండి ప్రవహించటం, తనంతాను దేవునికి సమర్పించుకున్న దైవ సేవకునికి లేక దైవజనరాల నుండి
దేవుని జీవము, శక్తి, దేవుని మహిమ పొంగి పొర్లి ప్రవహిస్తుంది. దేవుని సేవకుడైన మన జీవితంలో మన నుండి దైవ సంబంధమైన శక్తి విడుదల ఒట్టనే అభిషేకము అని అంటారు. ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తించాలి. అపవాది అభిషేకానికి వ్యతిరేకంగా పోరాడతాడు, యుద్ధం చేస్తాడు. ఇది వాస్తవము. అంత్యదినాల్లో వెలుగుదూత అనే దురాత్మ చాలా తీవ్రంగా, శక్తివంతంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా గుర్తించాలి అంటే, ఈ దురాత్మ కలవారు అభిషేకించబడిన వారికి విరుద్ధంగా మాట్లాడటం, ఏదో ఒక రకంగా వారిని బాధించటం, హేళన చేయటం, విమర్శ చేయటం మొదలైన పనులు చేస్తారు. కనుక ఈ లక్షణాలను బట్టి వీరిని చాలా తేలిగ్గా గుర్తించవచ్చు. దీనిని అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అని పిలుస్తారు. సాధారణంగా వెలుగుదూత, క్రీస్తు విరోధి ఆత్మ మత సంబంధమైన నాయకులను, పెద్దలను వాడుకొని విశ్వాసులను చులకన చేస్తూ, వారిలో విభేదాలను కలిగిస్తూ, హేళన చేస్తూ, అభిషేకించబడిన వారిని కృంగతీస్తూ ఉంటారు. సంఘంలో విభేదాలు పుట్టించి సంఘాన్ని దైవ సంబంధమైన నడిపింపు నుండి పక్కకు నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవునికి, అభిషేకానికి విరుద్ధంగా పనిచేసేది ఎప్పుడూ ఒక మనిషి కాదు. అది ఖచ్చితంగా క్రీస్తు విరోధి ఆత్మ లేక వెలుగుదూత ఆత్మ అని మనం గ్రహించాలి. అపవాది అభిషేకానికి భయపడతాడు, కానీ మన తలాంతులకి, అర్హతలకు భయపడడు. మన తలాంతులు, అర్హతలు బంధకాలని తెంచివేయవు, కానీ అభిషేకం తెంచివేస్తుంది. మన ఫీలింగ్స్, భావోద్రేకాలు ప్రజలను స్వస్థపరచవు, కానీ దేవుని యొక్క అభిషేకం ప్రజల్ని స్వస్థపరుస్తుంది. పెద్ద పెద్ద అరుపులు, ఎంతో ఉత్సాహంతో వేసే గంతులు మనుషుల్లో మార్పు తీసుకొని రావు, కానీ మరి అభిషేకం తప్పకుండా మనుషుల్లో మార్పును తీసుకొస్తుంది. యేసయ్య పరిశుద్ధ ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డాడు కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడి వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. దేవుడు అతనికి తోడయుండెను. భయంకరమైన చాతబడి శక్తుల్లో నుండి విడిపించబడి ప్రస్తుతం సేవ చేస్తున్న ఒక దైవజనుడు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు ఏంటంటే, క్రైస్తవుడు కోట్ల రూపాయలు పెట్టి మందిరాలు కట్టిన, తెల్ల బట్టలు వేసుకున్న, దాన ధర్మాలు చేసిన, వాక్యాలు ఇంటి నిండా పెట్టుకున్న, నూనె సీసాలు కొనుక్కున్న, క్రమం తప్పకుండా మందిరాలకు వెళ్ళి మరి అనేక రకాలైనటువంటి కూటాలు పెట్టించిన, వాక్యానుసారంగా నడుచుకొని అభిషేకం పొందుకున్న దైవ సేవకునికే అపవాది భయపడతాడు, కానీ వాటన్నిటికీ ఎంత మాత్రం భయపడ్డు. పై రూపంతో అపవాది భయపడడు. మన ఎమోషన్స్, సింపతిలు, అరుపులు, గంతులు, మరి వాక్యానికి అనుసారం కానటువంటి పెద్ద పెద్ద అరుపులు, డ్రమ్స్ వేయటం, పాటలు పాడటం, ఇవన్నీ కూడా మనుషుల్ని స్వస్థపరచలేవు. మరి మన ఆశ, ఆరాటం అవన్నీ కూడా దేవుని యొద్దకు మనల్ని నడిపించదు. కేవలం అభిషేకం మాత్రమే మనుషుల్ని దేవుని వైపుకు తిప్పగలుగుతుంది. అభిషేకం అపవాది రాజ్యాల్ని కూల్చివేస్తుంది, వాడిని శక్తిహీనునిగా చేస్తుంది. కనుక అపవాది అభిషేకించబడిన వారి మీద నేరాలు మోపి, వారి మీద కట్టుకథలు, గాసిప్స్ పుట్టించి, వారి ఎదుగుదలను, వారి పేరు ప్రఖ్యాతుల్ని పాడు చేస్తూ ఉంటాడు. ప్రజలు నమ్మేది పుకార్లే. ఈ పుకార్ల వల్ల క్రైస్తవులు సైతం వారి గురించి చెడు మాట్లాడి మరి అభిషేకించబడిన వారు దాక్కునేటట్లు చేస్తూ ఉంటుంది. వారు వాడబడకుండా ఈ పుకార్లు ఎంతగానో తోడ్పడతాయి. అభిషేకంకు విరోధంగా పనిచేసేది క్రీస్తు విరోధి లేక వెలుగుదూత ఆత్మ. ఇది దురాత్మ. మనం యేసయ్యని ఒక బోధకునిగా, ఒక మంచి నాయకునిగా మనం గుర్తించట్లేదు, కానీ ఆయన ఒక ప్రవక్తగా, దేవునిగా, విమోచకుడుగా, మరి యాజకునిగా మనం గుర్తించాము. యేసయ్యని పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మతో, అభిషేకంతో నింపాడు అని మనం గుర్తించిన వెంటనే అపవాది మనతో పోరాడటానికి మొదలు పెడతాడు. వాడు ఎంతో ప్రయాసపడి అభిషేకింపబడిన సంఘాలకి మనం వెళ్లకుండా, వారి ప్రసంగాలు వినకుండా అనేక ఆటంకాలు కలిగించి అనేక విభేదాలు సృష్టిస్తాడు. వీలైతే అందుకొరకు మరి మన సొంత కుటుంబ సభ్యుల్ని, వ్యాపారాల్ని, మన పరిచర్యలను కూడా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనం పరిశుద్ధాత్మ అభిషేకంలో నింపబడినప్పుడు మన వస్తువులు, మన ఇల్లు, మన కుటుంబాలు, మన శరీరము, ఆత్మ, హృదయము అభిషేకంతో నింపబడుతుంది. మనలో నుండి ప్రవహించు అభిషేకము మన వస్త్రముల గుండా, మన ఉనికి ద్వారా కూడా విడుదలవుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మారిపోతుంది. దానిని అపవాది ఎంత మాత్రము సహించలేడు.
అయితే వాడు దాన్ని ఏమీ చెయ్యలేడు అని మరి వాడికి తెలుసు. వాడి లెవెల్ నుంచి మనం దాటిపోయామని వాడు అర్థం చేసుకుంటాడు. మనం లోక సంబంధమైన జీవితాన్ని జీవించినప్పుడు లోకంలో ఉన్న శాపాలు మనల్ని ఏలాయి కనుక మనం నష్టాల్లో, శాపాల్లో, అబద్ధాల్లో కూరుకుపోయిన జీవితాన్ని జీవించాము. మత సంబంధమైన ఛాందసాలతో, లోక మాలిన్యంతో నిండిపోయాము ఒకప్పుడు. అయితే క్రీస్తు శిలువలో చేసిన బలియాగం వలన, క్రీస్తు రక్తంలో మనం కడగబడి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నాము కనుక మనము అభిషేకించబడ్డాం. ఈ అభిషేకాన్ని గౌరవిస్తూ కాపాడుకుంటూ మరి ఈ అభిషేకాన్ని మనం కలిగి జీవిద్దాము. మరి 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు. సమూయేలు సౌలుని కలుసుకున్నాడు. సౌలు పోగొట్టుకున్న గాడిదల గురించి తెలుసుకుంటూ సమూయేలు దగ్గరికి వచ్చాడు. సమూయేలు సౌలుతో, నీ హృదయంలో ఉన్న దానిని అంతటిని రేపు నీకు తెలియచేస్తాను అని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే సమూయేలు ప్రవక్త సౌలు అంతరంగంలో ఉన్న దాని గురించి నిజంగా తెలుసుకున్నాడు. వెళ్ళిన కారణం మాత్రం గాడిదలే, కానీ అతని హృదయంలో గాడిదల గురించిన ఆలోచన లేదు. నీ మనస్సులో ఉన్నదంతయో తెలియచేసేదను. అయినప్పటికీ 3 దినముల క్రితం తప్పిపోయిన గార్ధబొమ్మల గురించి విచారపడకము, అవి దొరికినవి. సౌలు గాడిదల వెదుకుటకు వచ్చినప్పటికీ తన హృదయంలో ఉన్న ఆలోచనలు వేరు. మరుసటి దినము నీ పనివారిని పంపించి వేయము అని చెప్పి సమూయేలు తైలపు బుడ్డుని పట్టుకొని సౌలుని అభిషేకించాడు. సౌలు తన హృదయంలో ఇశ్రాయేలీయులకి రాజు అవ్వాలనే ఆకాంక్షను కలిగి ఉన్నాడు. ఇతను ఎవ్వరికీ చెప్పుకోలేదు, ఎందుకంటే అంతకుముందు ఇశ్రాయేలీయులకి రాజు లేడు. సమూయేలు కలిగి ఉన్న అభిషేకంతో సౌలు హృదయాలోచనలు తెలుసుకున్నాడు. దేవుడు సమూయేలుకి సౌలు యొక్క హృదయ ఆలోచనలు బయలుపరిచాడు. మన జీవితాల్లో మునుపెన్నడూ జరగని దానిని గురించిన కలలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ కలలను కూడా నెరవేర్చగలుగుతాడు. అది అందరికీ అనుభవం కాకపోవచ్చు. ఎవరికైనా చెప్తే మరి అది అసాధ్యము అని అంటారు. మరి సౌలుకి రాజు అవ్వాలనే ఆశ ఉంది, ఒక కల ఉంది. సమూయేలు సౌలు అంతరంగంలో ఉన్న కలను బయటకు తీసుకొచ్చాడు. గాడిదలు సాకు మాత్రమే. అతని అంతిమ ధ్యేయం ఇశ్రాయేలులకు రాజు అవుట మాత్రమే. సౌలు దర్శనము నిజం చేటుకు గాడిదలు వాడబడ్డాయి. ఒకవేళ అవి తప్పిపోకపోతే సౌలు సమూయేలును కలుసుకోలేకపోయేవాడు. మన పరిస్థితులకి మనల్ని కొన్నిసార్లు మన నిజమైన దర్శనం యొద్దకు నడిపిస్తాయి. దురాత్మ ఎప్పుడూ కూడా ఒక సమస్య అనేటువంటి మరి ఒక గాడిద వెంట పరిగెత్తినట్లు మన సమస్యల వెనక మనల్ని పరిగెత్తేట్లు చేస్తూ ఉంటాడు. కానీ మన కలల్ని దర్శనం నుండి మనం దూరం చేసుకోవటానికి మన సమస్యని మనం ఎన్నడూ కూడా మరి వాడుకోకూడదు. ఈ ధ్యానాన్ని మన ధ్యానాన్ని ఇంట్లో ఉన్న వస్తువుల మీద, ఇంటి మీద, లోకం మీదకి మళ్ళిస్తూ ఉండకూడదు. మన హృదయాంతరంగంలో దాగి ఉన్నటువంటి ఆ డెస్టినీ దగ్గరికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. మన లోపల ఉన్న కళ, కోరిక దేవుడికి తెలుసు. నీవు నీ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎప్పుడు ఏది నెరవేరదు అనుకుని ఉన్నటువంటి ఆ కళని, ఆ దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు ఈ దర్శనాన్ని బయలుపరిచినప్పుడు నీవు కలిగి ఉన్న దర్శనం దేవుని నుండి కలిగింది అని నువ్వు తెలుసుకుంటావు. దేవుడు నీ హృదయంలో ఉంచిన కళ ఎలా నెరవేరుతుంది అని నువ్వు బాధపడకు. అది దేవుని నిర్ణయం అయితే తప్పకుండా నెరవేరుతుంది. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఆయన నిర్ణయించిన సమయానికి నెరవేరుతుంది. నిజమైన ప్రవక్త మరి నీ గాడిదల మీద నుంచి ఆ దృష్టిని మరలించి దేవుని వైపుకు తిప్పుతాడు. హృదయాంతరంగంలో దాగి ఉన్న లోతైన దర్శనాన్ని వెతికి పట్టుకుంటాడు. ఆ దర్శనమే దేవుని పరలోకము నుండి వచ్చింది అయి ఉంటుంది. నిజమైన ప్రవక్త మన దృష్టిని దర్శనం వైపు తిప్పుతాడు. పరిశుద్ధాత్ముడు మరి నువ్వు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్య వైపు నేను చూడకుండా నీ దృష్టిని నీ దర్శనం వైపుకు ఈ దినము తిప్పుతున్నాడు. నీ ఆత్మలో రగులుచున్న కళ ఏంటి? గాడిదలు దొరుకుతాయి, మరి సమస్య తీరిపోతుంది. మరి దేవుని పట్ల కలిగి ఉన్న దర్శనం సంగతి ఏంటి? మీ హృదయంలో ఏముంది? గాడిద అంటే ఏ గాడిదని మనం వెతుకుతున్నాం? ఏ సమస్యను మనం ఈ దినం మరి పరిష్కరించబడదని బాధపడుతున్నాం? వాటిని వెతకటం మనం మానేయాలి. మానివేసి మన దృష్టినంతా మన దర్శనం వైపుకు తిప్పాలి. గుండె నిండా దేవుని కొరకు బ్రతకాలి.
గాడిదలు తమ ఆలోచనలో ఉన్నాయి. తమ హృదయంలో రాజు అవ్వాలనేటువంటి ఆశను కూడా సౌలు కలిగి ఉన్నాడు. దేవుడు సౌలుకి నూతన మనస్సు ఇచ్చాడు. సౌలుని సమూయేలు అభిషేకించాడు. అక్కడి నుండి వెళ్ళిన మరుక్షణమే అతడు పోగొట్టుకున్న గాడిదలు దొరికాయి. యెహోవా ఆత్మ సౌలు మీదికి దిగి వచ్చింది. సౌలుకి కొత్త మనస్సు వచ్చింది. దేవుని ఆత్మను బలంగా పొందుకున్నాడు. ఇశ్రాయేలీయులకు రాజుగా నియమింపబడ్డాడు. అభిషేకము నిన్ను నూతన మనిషిగా మార్చివేసి నీ గమ్యస్థానాన్ని నిన్ను చేరనిస్తుంది. సౌలు సమూయేలు వద్దకు నడిపించబడకపోతే సౌలు మనసులో ఉన్న ఆశ ఎన్నడూ తీరేది కాదు. అది గొప్ప భారంగా, వేదనగా మారేది. సౌలు రాజవంశంలో పుట్టలేదు. అతనికి ఏ అర్హత లేదు, యుద్ధ ప్రావీణ్యత లేదు. సమూయేలు దేవుని మాటతో చేసిన అభిషేకం వల్ల సౌలు రాజు అయ్యాడు, రాజ్యాన్ని ఏలాడు. అభిషేకము నిన్ను తలగా మారుస్తుంది, అధికారిగా, పరిపాలించేవానిగా, మరి రాజ్యాన్ని ఏలేవాడిగా చేస్తుంది. నీవు వాక్యాన్ని బోధించాలంటే ఖచ్చితంగా అభిషేకించబడాలి. సంఘాన్ని నడిపించాలంటే అభిషేకించబడాలి. బిడ్డలకు మంచి తల్లిగా, తండ్రిగా, గైడ్గా ఉండాలంటే మనం అభిషేకించబడాలి. అపోస్తుల పరిచర్యకు అభిషేకము అవసరమైంది. దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు తన స్వరూపంలో స్త్రీగా, పురుషునిగా సృష్టించాడు. కులాలు, మతాలు దేవుని నుండి వచ్చినవి కావు. భూమిని సృష్టించాడు కానీ మతాన్ని, కులాన్ని దేవుడు సృష్టించలేదు. పరిశుద్ధాత్మ దేవునికి మతం లేదు. పరలోకంలో మతం లేదు. మనకి ఆధారము దేవుడు, దేవుని వాక్యము, దేవుని ఆత్మ మాత్రమే. ఆయన స్వరూపంలో సృష్టించిన మానవుడు ఆయన సృష్టించిన ప్రపంచాన్ని ఏలాలని, ప్రభావితం చేయాలని దేవుడు ఆశపడ్డాడు. అభిషేకం లేని పిలుపులు చాలా ప్రమాదకరమైనవి. అభిషేకం కలిగి ఉంటే మరి అది లోకానికి చాలా ప్రమాదం. ప్రజలు నీకు భయపడతారు. సౌలు దేవునికి విధేయుడై అభిషేకాన్ని పోగొట్టుకున్న తర్వాత ఫిలిష్తీయుల చేతుల్లో చేసిన యుద్ధంలో ఓడిపోయాడు. అభిషేకాన్ని పోగొట్టుకున్న తర్వాత అతని పిలుపు అతనికి భారంగా మారింది. అతని అవిధేయత అతన్ని మరణానికి దగ్గరికి నడిపించింది. నీవు ఏ రంగంలో విజయం పొందాలనుకున్నా నీ విజయము నీ అర్హతల మీద ఆధారపడి లేదు, నీ అభిషేకం మీద ఆధారపడి ఉంది. అభిషేకం లేకుండా నీవు పొందుకునే విజయము ప్రమాదకరమైనది. అభిషేకము పోగొట్టుకున్న సౌలు పిచ్చివాడయ్యాడు, పిరికివాడయ్యాడు. పరిస్థితులు విషమించాయి. తనకు హాని చేయని దావీదుని చంపటానికి దావీదుని మరి వెంబడించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దావీదుని టార్గెట్ చేశాడు. తన రాజరికాన్ని తానే పాడు చేసుకున్నాడు. రాజరికము, సింహాసనము శాశ్వతం కాదు. సౌలుని సింహాసనము ఎక్కించింది అభిషేకము. సౌలుని సింహాసనం నుంచి దింపేసింది కూడా అభిషేకమే. అభిషేకం నిన్ను హెచ్చిస్తుంది, నీ సింహాసనాన్ని పొడిగిస్తుంది. అభిషేకం లేని పరిపాలన పిచ్చివాని చేతిలో ఒక రాయి వంటిది. నీకున్న ఆస్తిపాస్తులు, ఇల్లు, కారు, అధికారాలు అవి నీకు నెమ్మదినివ్వవు, సంతోషము, శాంతి, సమాధానాలను ఇవ్వలేవు. అవన్నీ కూడా అభిషేకం ద్వారా మనం పొందుకోగలము. దేవుని ఆశీర్వాదమే మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. దేవుని కృప, దేవుని మంచితనము, అనుగ్రహము, కనికరము, పరిశుద్ధాత్మ అభిషేకము మనకు నెమ్మదిని అనుగ్రహిస్తుంది. మనం మొర్రపెట్టితే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. మనకెవ్వరూ లేకపోయినా నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను అని ఆయన చెప్తున్నాడు. ఎప్పుడైతే నెమ్మది కొరకు, విశ్రాంతి కొరకు మనం మనుషుల మీద ఆధారపడతామో అప్పుడు మనం అభిషేకాన్ని పోగొట్టుకుంటాం. దేవుని అగ్ని అభిషేకం ఉంటే ఆయన అగ్ని మనలో మండుతుంది. మనలో నుండి దేవుని ఆత్మ రగులుతుంది. మనలో నుండి దేవుని జీవము ప్రవహిస్తుంది. అప్పుడే మనం విజయవంతమైన జీవితాన్ని జీవించగలుగుతాం. అభిషేకము సహచర్యాన్ని బట్టి వస్తుంది. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినది ఏమి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా? సౌలు ప్రవక్తలలో కలిసి ఉన్నప్పుడు అభిషేకించబడ్డాడు, ఆత్మతో నింపబడ్డాడు. ఇది చాలా ఆశ్చర్య కలిగించే విషయం. సౌలు జీవితంలో ఇది అసాధారణమైంది. ఇతను ఉపవాసం చేయలేదు, ప్రార్థన చేయలేదు, వాక్యం చదవలేదు, కానీ ప్రవక్తలతో కలిసి ఉండటం ద్వారా అభిషేకించబడ్డాడు. సౌలు ప్రవక్తలలో ఒకడా?
మరి అనేటువంటి సామెత ఆ సమయంలో పుట్టినట్లు మనం చూస్తున్నాం. మనం కూడా అభిషేకించబడిన వారితో సహవాసం చేసినప్పుడు మన జీవితంలోకి అభిషేకం విడుదలవుతుంది. నెగిటివ్ ప్రజలతో కలిసినప్పుడు అవే మాటలు తెలియకుండా మన నోటి నుంచి కూడా విడుదలవుతాయి. మరి నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వేంటో నేను తెలియచేస్తాను అన్న సామెత మనకందరికీ తెలుసు. మన సాంగత్యాన్ని బట్టి మన జీవితం మారిపోతూ ఉంటుంది. అభిషక్తుల వర్తమానాలు మనం వినాలి, గౌరవించాలి, వారితో కలిసి ఉండాలి. యేసయ్య దేవుని కుమారుడయ్యుండి కూడా తనను తాను తగ్గించుకొని బాప్తీసం ఇచ్చే యోహానుతో బాప్తీసం తీసుకున్నాడు. క్రీస్తు తగ్గింపుకు ఇది ఉదాహరణ. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖులతో సహవాసం చేసినవాడు చెడిపోతాడంట. మన చుట్టూ ఉన్న ప్రజల ప్రభావము మన ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కొంతమంది యవనస్తులు వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిన వారి చేత ప్రభావితులవుతూ ఉంటారు. ఇతరులతో గడిపే సమయం వీరికి ఉండదు. సమయం ఇవ్వని వాళ్ళని మరి గర్వం అని అనుకుంటూ ఉంటారు. లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతలు గలవారి అధికారం కిందకి మనం వెళ్ళనవసరం లేదు. మనం వీలైనంత వరకు దేవునితో, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలతో కూడా మరి సమయం మనం గడిపినప్పుడు వారి యొక్క లక్షణాలని మనం అలవర్చుకుంటాం. ఆయన ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిత్యము మనతో ఉంటాడు కనుక ఆయన సహవాసాన్ని మనలో నుండి మనం ఆయన ద్వారా పొందుకోవచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 19వ వచనం 24వ వచనం. సౌలు ఇక్కడ రాత్రింబగళ్ళు ప్రవచించాడంట. ప్రవక్తలతో ఉన్నప్పుడే మరి అతను ప్రవచించాడు, కానీ ఒక స్వంత అభిషేకాన్ని సౌలు పొందుకోలేదు. మరి సౌలు సమూయేలు గ్రంథాన్ని అంతటిని మనం చదివినప్పుడు ప్రతిసారి కూడా దేవుణ్ణి నా దేవుడు అని పిలవలేదు, కానీ సమూయేలు దేవుడు అని మరి సంబోధించినట్లు మనం చూస్తున్నాం. మరి స్వంత అభిషేకాన్ని, స్వంత వాగ్దానాలని, మరి సొంతగా దేవునితో కలిసి ఉండే అనుభవాన్ని లేనటువంటి సౌలు అన్నిటి కోసం కూడా సమూయేలు మీదే ఆధారపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రమాదకరమైనది. మరి సౌలుకి ఎన్నడూ కూడా దేవుని మీద ఆసక్తి లేదు, ఉత్సాహం లేదు, పశ్చాత్తాపం లేదు. సౌలు స్థానంలో దేవుడు తన హృదయానుసారుణ్ణి ఎన్నుకున్నాడు. ఆ సమయంలో దావీదు బాలుడై ఉన్నాడు. అవిధేయుణ్ణి విడిచిపెట్టి దేవుడు విధేయుణ్ణి ఎన్నుకున్నాడు. అవిధేయత, నిరుత్సాహము, తీరిక లేని పనులు, యాంత్రికత అభిషేకాన్ని కొన్నిసార్లు పోగొట్టుకోవటానికి కారణమవుతాయి. మరి ఈ వాక్యాన్ని వింటున్న మనందరము కూడా దేవుని దగ్గర నుంచి మనం అభిషేకాన్ని పొందుకోవాలి. ఆయన మీద ఆధారపడాలి. ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి. ఆయన యొక్క అభిషేకాన్ని పొందకుండా ఆయన సేవ చేయటం, ఆయన వాక్యాన్ని బోధించటం కూడా దేవుని చిత్తం కాదు. కాబట్టి మరి ఈ దినము మనందరము కూడా మనం పొందుకున్న అభిషేకాన్ని నిలబెట్టుకోవటంలో, కాపాడుకోవటంలో కూడా జాగ్రత్త వహించాలి. నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉండటం ద్వారా, మరి నిత్యము పరిశుద్ధాత్మ దేవునితో మనం ఆత్మలో ప్రార్థన చేయటం ద్వారా, ఆయనతో సహవాసం కలిగి ఉండటం ద్వారా ఆ అభిషేకాన్ని కాపాడుకోగలుగుతాము. ఒకసారి అభిషేకాన్ని పోగొట్టుకున్న తర్వాత జీవితంలో మనకి ఎన్ని కూడా ఉన్నా కూడా అవి ప్రయోజనకరమైనవి కావు. సౌలు అభిషేకాన్ని పోగొట్టుకొని సమస్తాన్ని తిరిగి చివరికి తన జీవితాన్ని కూడా పోగొట్టుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఈరోజు దేవుని అభిషేకం చేత నింపబడదాము. యేసుక్రీస్తు ప్రభువారు మరి అభిషేకించబడి ఆయన సువార్తను ప్రకటించినట్లు మనం కూడా దేవుని అభిషేకంతో సువార్తను ప్రకటిద్దాం. ఆయన యొక్క అభిషేకంలో నిలిచి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మీ పాదాలు వందనాలయ్యా. దేవా, మరి నజరేయుడైన యేసుని పరిశుద్ధ ఆత్మతోనూ శక్తితోనూ మీరు నింపారు కనుక ఆయన మేలు చేయుచు అనేక మందిని స్వస్థపరచుచు దురాత్మలతో బాధపడుచున్న వారిని విడిపించుచు సంచరించుచున్నాడని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా మీ అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం.
అభిషేకించబడిన మేము దేవా అయ్యా దాన్ని పోగొట్టుకోకుండా నిత్యము తండ్రి మీతో మంచి సంబంధాన్ని కలిగి ఉండటానికి, తద్వారా మేము అనేక మందికి ప్రయోజనకరంగా ఉండునట్లు తండ్రి మాకందరికీ సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్.